నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. మద్దతు తెలిపిన 34 మంది సభ్యులు. పదవి కోల్పోయిన జహీర్ రంజానీ పంతం నెగ్గించుకున్న బీఆర్ఎస్. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న పార్టీ నేతలు. అవినీతి ఆగడాలకు వ్యతిరేకంగానే అవిశ్వాసం ప్రవేశపెట్టాం. తిరిగి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే ముస్లిం అభ్యర్థినే నిలబెడతామని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. వ్యక్తిత్వాన్ని మరచిన వారికి గుణపాఠం తప్పదని వెల్లడి. ప్రశాంతంగా ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు. 2 సెషన్ల వారీగా పరీక్షల నిర్వహణ. కేంద్రం వద్ద అభ్యర్థులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు. ఆదిలాబాద్ పుర రాజకీయంలో గత పక్షం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పై వేసిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ బీజేపీతో పాటు పలువురు అసంతృప్త కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎంఐఎం కౌన్సిలర్ అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. 34 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పదవి కోల్పోయారు. ఆదిలాబాద్ పుర రాజకీయంలో వేడి రాజేసిన వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం ఉత్కంఠకు తెరపడింది. ప్రధాన పార్టీలు ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వేళ పోటీ ఉంటుందని భావించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సమావేశానికి కూడా హాజరు కాలేదు. గురువారం కలెక్టర్ సూచనల మేరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా మొత్తం 34 మంది మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని మిగిలిన పార్టీలకు చెందిన కౌన్సిలర్ల మద్దతుతో గత నెల కలెక్టర్ను కలిశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు కలెక్టర్ సూచనలు చేశారు. ఆర్డీఓ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కాగా బీజేపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి నిర్దేశిత సమయానికి చేరుకున్నారు. వీరితో పాటు 5 కాంగ్రెస్ అసంతృప్త కౌన్సిలర్లు, ఒక ఎంఐఎం పార్టీ కౌన్సిలర్ సమావేశానికి హాజరు కాగా కోరం ఉండడంతో సమావేశాన్ని ప్రారంభించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమావేశానికి హాజరైన అనంతరం తిరిగి బయటకు వచ్చేశారు. పుర వైస్ చైర్మన్పై అవిశ్వాసం ప్రవేశపెడుతూ ప్రిసైడింగ్ అధికారి తీర్మానం పెట్టారు. తీర్మానానికి మొత్తం 34 మంది సభ్యులు మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశం అనంతరం పుర అధ్యక్షులు జోగు ప్రేమేందర్తో పాటు కౌన్సిలర్లు విజయ సంకేతం చూపుతూ బయటకు వచ్చారు. అనంతరం మాజీ మంత్రి జోగురామన్న పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేలుస్తూ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ మంత్రి జోగురామన్నను భుజాలపై ఎత్తుకొని నృత్యాలు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను హస్తగస్తం చేసుకుంటే ఆదిలాబాద్లో మాత్రం అధికార పార్టీకి చెందిన వైస్ చైర్మన్ను గద్దె దించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అవిశ్వాసం వీగేందుకు కాంగ్రెస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. డబ్బు బలం, అధికార బలం చూపించిన వారి ఎత్తుగడలు ఫలించలేదని, విజయం న్యాయం వైపే ఉందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ వైస్ చైర్మన్ ఆగడాలు, అన్యాయం మితిమీరినందునే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ విజయంతో పట్టణ ప్రజలు పండగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు. వైస్ చైర్మన్ చేసిన అవినీతికే వ్యతిరేకంగా వెళ్లామని, ఇందుకు మిగిలిన పార్టీల కౌన్సిలర్లు సైతం మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఏ నాయకుడైనా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితేనే మనుగడ ఉంటుందని హితవు పలికారు. తాము ముస్లింలకు ఎన్నడూ వ్యతిరేకం కాదన్న ఆయన తిరిగి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే బీఆర్ఎస్ తరపున నిలబెడతామని స్పష్టం చేశారు. ఒక రాక్షస వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి రాక్షసుల్లాగా పనిచేస్తున్నాడు. ఆదిలాబాదు ప్రజలను దోపిడీ
గుండాయిజానికి, రౌడీయిజానికి, దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తి అని చెప్పి ఇలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి, ఇలా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇలాంటి వ్యక్తులని ఉండకూడదు, అటువంటి వ్యక్తి వల్ల ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుందని చెప్పి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కేవలం వ్యక్తిత్వాన్ని చూసే ఈరోజు సిద్ధాంతాలు వేరైనా ఏదో ఒక రాక్షసునికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు కాబట్టి అందరికీ పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అందుకొరకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా అరే ఒక రాక్షసుని వీళ్ళందరూ కలిసి తీసేసిండ్రు, ఒక రాక్షస పాలనకి ఇలా స్వస్తి పలికిండ్రు. ఇక ఇటువంటి వ్యక్తులు ఎక్కడున్నా ఏ పార్టీలున్నా అందరు కలిసే అటువంటి రాక్షసత్వం ఉన్నటువంటి వ్యక్తిని తీసేస్తారని చెప్పి ఇలా ప్రజలు మరి ఒక విశ్వాసంతో ఉన్నారు. ప్రజలు ఇలా ఒక భరోసాతో ఉన్నారు. ప్రజలు సంతోషంగా కూడా ఒక దీపావళి పండుగ ఎప్పుడైతే ఒక రాక్షసుని యొక్క వధ జరుగుతుందో, రాక్షసుని వధ దీపావళి దసరా పండుగ చేసుకుంటాం, దీపాలు ఇంటింటికి వెలిగించుకొని సంతోషంగా ఎట్లయితే పండుగ చేసుకుంటామో ఇలా ఆదిలాబాద్ పట్టణ ప్రజలు కూడా ఆ రకంగా పండుగ చేసుకుంటాం. మైనార్టీలకు వ్యతిరేకంగా కాదు, ఇలా అవినీతి పరులు ఎవరైనా అటువంటి వ్యక్తిత్వం వ్యక్తులకు మరి ఇలా అటువంటి బుద్ధి చెప్తాం తప్ప కులాలకు మతాలకు అతీతంగా ఇలా ఏ వ్యక్తి అయినా అన్యాయానికి, అక్రమానికి, దోపిడీకి, రౌడీతానికి పాల్పడితే అటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్తాం తప్ప ఇలా కులాలకు మతాలకు సంబంధం లేదు. ఇంకో విషయం కూడా నేను స్పష్టంగా మా పార్టీ సభ్యులందరికీ కూడా చెప్పడం జరిగింది, వేరే పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మేము ఇలా ఒక ముస్లిం ఉన్నటువంటి వ్యక్తిని అవిశ్వాస తీర్మానం తీసేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మా పార్టీ పరంగా మరి ముస్లిం తెగకు చెందినటువంటి వ్యక్తినే వైస్ చైర్మన్ చేస్తామని చెప్పి సమావేశం అనంతరం బయటకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ వైస్ చైర్మన్ పై అవిశ్వాసానికి అన్ని పార్టీల కౌన్సిలర్లు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. వైస్ చైర్మన్ జై రంజాన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందరూ మా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఆల్ పార్టీస్ కలిసి ఎలాగైనా వైస్ చైర్మన్ని దించాలనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా అందరూ కూడా కలిసి ఈరోజు మరి అందరి సపోర్ట్తో మన వైస్ చైర్మన్ గారిని మరి పదవి నుండి ఒక కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వైస్ చైర్మన్ గారిని మరి పదవి నుండి అందరి సపోర్ట్తో తొలగించడం జరిగింది. మొత్తం 34 మంది అనుకూలంగా అనంతరం ప్రిసైడింగ్ అధికారి సమావేశం వివరాలను వెల్లడించారు. ప్రత్యేక సమావేశానికి సంబంధించిన పూర్తి నివేదికను కలెక్టర్కు అందిస్తామని తెలిపారు. తిరిగి వైస్ చైర్మన్ ఎన్నిక విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని వివరించారు. ఈ సభలో మొత్తం 35 మంది సభ్యులు హాజరైనారు. దాంట్లో 34 మంది అనుకూలంగా చేతులెత్తడం జరిగింది. ఒక సభ్యుడు మాత్రం సంతకం చేసిన తర్వాత బయటకు వెళ్ళడం జరిగింది కాబట్టి అతను తటస్థంగా ట్రీట్ చేయడం జరిగింది. ఇటు రిపోర్టు మినిట్స్ను జిల్లా కలెక్టర్ గారికి నివేదించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్ తీసుకొచ్చి తదుపరి చర్య తీసుకుంటారు. జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తారు, దాన్ని బట్టి గవర్నమెంట్ తదుపరి చర్యలు తీసుకుంటూ నిర్వహిస్తారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పై వేసిన అవిశ్వాసం నెగ్గిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. టపాసులు పేలుస్తూ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అన్యాయాలు, ఆగడాలు మితిమీరితేనే వ్యతిరేకత వస్తుందని, అందుకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఉదాంతం ఉదాహరణగా నిలుస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై వేసిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల జై, మెట్టు ప్రహ్లాద్తో పాటు పలువురు కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ వైస్ చైర్మన్పై వేసిన అవిశ్వాసం నెగ్గడంతో ప్రజలంతా ఎంతో సంతోషపడుతున్నారని, రాక్షస పాలన అంతమైనట్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. గతంలోనూ అనేక మార్లు కట్టడి చేసినా ఆగడాలు తగ్గలేదన్నారు. అధికార పార్టీలో ఉంటే మరింత అవినీతికి పాల్పడవచ్చన్న దురుద్దేశంతో కాంగ్రెస్లో చేరారని మండిపడ్డారు. తాము ముస్లింలకు ఎన్నటికీ వ్యతిరేకం కాదన్న ఆయన తిరిగి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ తరపున ముస్లిం అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వైస్ చైర్మన్ అన్యాయాన్ని ప్రశ్నించి ఎదురు నిలిచారని అన్నారు. ఆ విశ్వాసం నెగ్గడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మా సిద్ధాంతాలు వేరు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా దీనికి ఎందుకు మద్దతు చెప్పినాయి? అది సిద్ధాంతాన్ని పక్క పెట్టాం.
ఇలా రాక్షసుని యొక్క వ్యక్తిత్వం వ్యక్తుల్ని అంతమొందించాలని చెప్పే తీసినాం తప్ప అది హిందూ ముస్లిం సిక్ ఈసాయని కాదు. మొట్టమొదటి నుంచి కూడా నేను ఏ రోజైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే రోజు కూడా మా కౌన్సిలర్స్ అందరికి చెప్పినాం, ఇలా ఖచ్చితంగా ఒక ముస్లిం సామాజిక వర్గం వ్యక్తిని తీసేస్తే రేపు కొత్తగా వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినా మా బీఆర్ఎస్ పార్టీ నుంచే ముస్లిం అభ్యర్థినే మేము వైస్ చైర్మన్ చేస్తామని చెప్పి కూడా ఆ రోజు అనౌన్స్ చేసినాం. కాబట్టి ఎవడు ఏ రకంగా మరి ప్రచారం చేసుకున్నా మేము ఇలా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా కులాలకు మతాలకు సంబంధం లేకుండా అన్ని మతాల్ని అన్ని కులాన్ని కలుపుకునే వ్యక్తిగా ఇలా జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అందుకొరకు ఇలా అందరికీ ఇక్కడ స్థానం ఉంటది. ఎవరు ప్రచారం చేసినా రేపు ఎప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినా మన బీఆర్ఎస్ పార్టీ నుంచే ముస్లిం అభ్యర్థి వైస్ చైర్మన్ ఉంటారని చెప్పుకునే సందర్భంగా జిల్లాలో డిఎస్సి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 2 సెషన్లలో ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించగా కేంద్రం వద్ద అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. పోలీసులు అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ అంటూ ప్లాకార్డులు ప్రదర్శించడం ఆకట్టుకుంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలను చేపట్టగా గురువారం నుండి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పట్టణంలోని నలంద కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రానికి చేరుకొని హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్నారు. వారిని క్షుణ్యంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతించారు. హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డులను పరిశీలించారు. పోలీసులు అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్లాకార్డులను ప్రదర్శించడం ఆకట్టుకుంది. పరీక్ష సమయం కంటే 15 నిమిషాల ముందు గేట్లను మూసివేసి ఎవరిని కూడా అనుమతించలేదు. ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు జరిగిన పరీక్షకు 100 మంది అభ్యర్థులకు గాను 86 మంది, మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు జరిగిన పరీక్షకు 100 మందిలో 86 మంది హాజరైనట్లు పరీక్షల పర్యవేక్షకులు పున్నారావు తెలిపారు. ఉదయం ఎస్ఏ ఫిజిక్స్, మధ్యాహ్నం పీఈటీలకు పరీక్ష జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ గౌస్ ఆలంలు పరిశీలించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ గౌస్ ఆలంలు గురువారం పరిశీలించారు. రిమ్స్లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్, ఎంఆర్ఐ పరికరాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే రిమ్స్లో ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు, హోల్డింగ్లు ఏర్పాటు చేయాలని రిమ్స్ డైరెక్టర్ను ఆదేశించారు. అనంతరం సీఎం బస, సమావేశ హాల్, లంచ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి టీటీడీసీ ఆఫీసర్ క్లబ్ను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎటువంటి తప్పిదాలు దొరలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, డిఎస్ఓ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం ఉత్సవాలను జిల్లాలో భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. మొహరం చివరి రోజైన గురువారం గ్రామీణ ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొహరం పండగ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. వేడుకల్లో చివరి రోజైన గురువారం హుస్సేన్ దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలో మాత్రం బుధవారం నాడే మొహరం జరుపుకున్నారు. ఇక మొహరం చివరి రోజు ఆయా గ్రామాల్లోని సవారి బంగ్లాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. గుండె మాటలు, సవార్ల ఊరేగింపుల నడుమ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.
తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సవార్ల దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి చూశారు. అనంతరం భారీ సంఖ్యలో యువకులు, గ్రామస్తులు గుండమాటలను ఆడారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాలు పంచుకున్నారు. రుయ్యాడిలో సవార్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ సవార్ల ఊరేగింపు చేపట్టారు. బుధవారం సాయంత్రం ఎస్పీ గౌస్ ఆలం హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని దర్శించుకున్నారు. పండగలను ప్రజలంతా కలిసి ఘనంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రుయ్యాడి విశేషాలను దేవస్థాన కమిటీ అధ్యక్షులు లోకభూమారెడ్డి ఎస్పీకి వివరించారు. మొహరం ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన కమిటీ అధ్యక్షులు లోకభూమారెడ్డి తెలిపారు. రుయ్యాడిలో ప్రజలంతా కలిసికట్టుగా ఉంటూ నియమ నిష్ఠలతో కొలుస్తున్నారని పేర్కొన్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ ఏడాది దాదాపు 20 నుంచి 25 వేల మంది హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని దర్శించుకున్నారని, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అన్నదానంలో ప్రత్యేకంగా నిలిచిన లడ్డూ ప్రసాదాన్ని 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండూరు గంగాధర్ విరాళంగా అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మోతి శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, బిట్ట గంగన్న, యువజన సంఘం నాయకులు సతీష్ రెడ్డి, జువాక నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రుయ్యాడి గ్రామంలో మొహరం ఆఖరి రోజు బ్రహ్మాండంగా దాదాపు గత 150 సంవత్సరాల క్రితం నుండి మొహరం పండుగ అంటేనే రుయ్యాడి, రుయ్యాడి అంటేనే మొహరం పండుగ అనే విధంగా మా తాత ముత్తల నుంచి చేస్తున్నాం. మేము కూడా 50 ఏళ్ళ నుంచి కూడా ఈ దేవస్థానాన్ని అందరం కూడా కృషి చేసి పట్టుదలతో కలిసిమెలిసి పనిచేస్తూ ఈ మొహరం ఆశీర్వచన పంచదేవుని పండుగని జయప్రదం చేసుడు. ఇప్పుడు అదేవిధంగా దాదాపు 4-5 కోట్లతో నిర్మాణాలు చేపట్టడం, స్వాగతంతో నిర్మాణం చేయడం, మందిర్ కానీ మందిరం కూడా కళ్యాణ మండపాలు కానీ ఫంక్షన్ హాల్ కానీ దాదాపు 4-5 కోట్లతో నిర్మించడం జరిగింది. మరి దాదాపు తెలంగాణ నుంచి 4 జిల్లాలు, మహారాష్ట్ర నుంచి 3 నుంచి 4 జిల్లాల జనం ఈ మొహరం పండుగ 4 రోజులు ఈ గ్రామాన్ని దేవతలను సందర్శించి భక్తులు కోరికలు తీసుకొని పోవడం జరుగుతుంది. లక్షలాది మంది ఒక్కరోజే 20 నుంచి 25 వేల మంది రావడం జరుగుతుంది. ఇప్పటికే 10,000 మంది పైచిలుకు క్రాస్ కావడం జరిగింది. ఎందుకంటే ఇంత జనం వస్తున్నారంటే వాళ్ళు మొక్కినటువంటి మొక్కులు, వాళ్ళు కోరినటువంటి కోరికలు వాళ్ళకు నెరవేరితేనే వీళ్ళంతా దూర ప్రాంతాల నుంచి వచ్చి వీళ్ళ ఈ అశ్వేశ్వర దేవస్థానం దర్శనానికి మొక్కులు తీసుకోవడం వచ్చేటటువంటి అశ్వేశ్వర జనానికి కూడా ఈరోజు భోజన సదుపాయం కల్పించి వచ్చిన వారి ప్రతి ఒక్కరికి కూడా భోజనం అంటే వట్టి భోజనం కాదు, పప్పు సాంబార్ కానీ, పప్పు కానీ, కూరగాయ కానీ, లడ్డుతో సహా మంచి భోజనం కూడా వచ్చిన జనాలకు దాదాపు 20-25 వేల మంది రావడం జరుగుతుంది. అందరికీ భోజన సౌకర్యం కల్పించడం, ఉండటానికి మంచినీటి సౌకర్యం కానీ, వసతి సౌకర్యం కానీ కల్పించి భక్తులకు కష్టం లేకుండా ఈ దేవస్థాన కమిటీ తరఫున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గ్రామంలో మత సామరస్యానికి నిదర్శనంగా ఏ కుల మత భేదాలకు లేకుండా, మరి వయోభేదాలు లేకుండా 5 సంవత్సరాల పిల్లల నుంచి 90 సంవత్సరాల ముసలోళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ దేవస్థానం కొరకు ఉచితంగా ఎవరు ఒక డబ్బు ఆశించకుండా ఇక్కడ సేవ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మరి అదే కాకుండా ఈ 8-10 రోజులు ఎవ్వరు కూడా మద్యపానాన్ని సేవించడం కానీ, చెప్పులు తొడగడం కానీ ఈ గ్రామస్తులు ఎవ్వరు కూడా చేయరు. అటు తాంసీ మండలంతో పాటు గ్రామాల్లోనూ మొహరం వేడుకలు ఘనంగా సాగాయి. మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన బుడ్డన్ సవారీ అర్ధరాత్రి 1 గంట సమయంలో భక్తులకు దర్శనమివ్వగా, వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సవారిని దర్శించుకున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో బంగ్లా ఆవరణ కిక్కిరిసిపోయింది. డప్పు చప్పుళ్ల నడుమ సవార్ల ఊరేగింపు సందడిగా సాగింది. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలోనూ సవార్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. గ్రామంలోని అన్ని సవార్లతో కలిసి గ్రామస్తులు సుంకిడి గ్రామానికి చేరుకొని అక్కడ మొక్కులు స్వీకరించి సుంకిడి సవార్లతో కలిసి తాంసీకి చేరుకోవడంతో తాంసీ మండల కేంద్రంలో సందడి నెలకొంది. డప్పు చప్పుళ్లు, యువత కేరింతల నడుమ వేడుకలు సాగాయి.
తాంసీ మండలం బండల్ నాగాపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామంలో జరుగుతున్న మొహరం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసీ మండలం బండల్ నాగాపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, నాయకులు శ్రీధర్ రెడ్డి, సంతోష్, వెంకన్న, నారాయణ, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలోని హుస్సేన్ బంగ్లాను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా పూర్తి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి అనేది చాలా గొప్ప పథకం కాబట్టి ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఏదో చిన్న చితిక ఏదైనా పొరపాట్లు ఉంటే ఎంఆర్ఓ దృష్టికి తీసుకురండి, వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు. దానికి ఏదైనా ఉంటే మేము కూడా దాన్ని సరిచేసి ముందుకు పంపుతాం. కాబట్టి ఇప్పుడు ఈ 2-3 నెలల్లోనే మనం గెలిచిన తర్వాత తొందర పంపిస్తున్నాం. ఏ ఒక్క ఫైల్ ఏదో ఒక ఫారాలు కూడా మనం ఆపుతలేం. కాబట్టి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు అందరికీ దయచేసి ఈరోజే చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఈరోజే బ్యాంకులో జమ చేసుకోండి. మంచిగా చాలా చక్కగా యొక్క డబ్బును కూడా వాడుకోండి అని చెప్పేసి. ఆర్టీసీలో నూతన సాంకేతికతతో అందుబాటులోకి వచ్చిన బస్సులపై పూర్తి అవగాహన కల్పించేందుకు గాను డ్రైవర్లకు శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం స్థానిక డిఎం కార్యాలయంలో డ్రైవర్లకు ఓ రోజు శిక్షణ ఏర్పాటు చేయగా ఆర్ఎం సోలమాన్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బస్సుల్లో వస్తున్న నూతన సాంకేతికతపై డ్రైవర్లకు పూర్తి అవగాహన కల్పించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సోలమాన్ తెలిపారు. గురువారం పట్టణంలోని డిఎం కార్యాలయంలో BS6 వాహనాల నియంత్రణ, డ్రైవింగ్కు సంబంధించిన అంశాలపై ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేశారు. బస్సుల్లో వచ్చిన సాంకేతిక మార్పులు, వాటి వినియోగాలు, ఇతరత్ర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎం కల్పన, అధికారులు రాజేందర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆర్ఎం సోలమాన్ మాట్లాడుతూ ఆర్టీసీలో నూతన సాంకేతికతతో కూడిన బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని, ఇందులో ఉన్న నూతన ఫీచర్స్పై అవగాహన కల్పించేలా డ్రైవర్లకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఆయా డిపోల నుండి డ్రైవర్లకు దశల వారీగా శిక్షణలు అందిస్తామని వివరించారు. ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద ఎంతోమంది ప్రయాణికుల్ని రోజు వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడానికి తీసుకొని వెళ్తూ ఉంది. సో ఆ బస్సులని మరి లేటెస్ట్గా రకరకాల బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టబడుతూ ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వస్తున్నటువంటి బస్సులన్నీ కూడా ఎక్కువ పవర్ ఉన్నటువంటి ఆ ఇంజన్తో కూడినటువంటి బస్సులు కాబట్టి సో ఆ ఎక్కువ పవర్ ఉన్నప్పుడు ఆ బస్సుల యొక్క ఆ నియంత్రణ, స్పీడ్ నియంత్రణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఎలక్ట్రికల్ సెన్సార్ సిస్టమ్స్ తోటి ఈ బస్సులు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఎలక్ట్రికల్ సెన్సార్స్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, బస్సులు కంట్రోల్ చేసేటువంటి విధానం ఏంటిది అనేటువంటి విషయాల మీద మరి ఈరోజు మేము బస్సులు క్షేమంగా రోడ్ల మీద ప్రమాదాలు కాకుండా నడపడం కోసం టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పును కూడా మరి సులభ రీతిలో మరి BS6 ఇంజన్స్ అంటే భారత్ స్టేజ్ 6 వెహికల్స్ మరి మా ఆదిలాబాద్ రీజన్లో రావడం జరిగింది. ఆ లేటెస్ట్ వెహికల్స్ని ఏ విధంగా నడపాలి అనేటువంటి విషయం మీద మరి మా ఆర్టీసీ ఆదిలాబాద్ రీజన్ డ్రైవర్లందరికీ కూడా మరి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ శిక్షణతోటి తప్పకుండా రోడ్ల మీద మంచి సురక్షితమైనటువంటి డ్రైవింగ్ జరిగి మరి ఎంతోమంది ప్రయాణికులకు మరి రక్షణ ఉండే విధంగా మేము తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో
సో తప్పకుండా మరి మేము చేస్తున్నటువంటి సేవకి మరి మా డ్రైవర్లు మరి రోడ్ల మీద నడుపుతున్నటువంటి ఆ వాహనాలని తప్పకుండా మరి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద వస్తున్నటువంటి మరి 2 వీలర్స్ కానీ రోడ్డు మీద పోతున్నటువంటి కార్లు కానీ రోడ్ల మీద పోతున్నటువంటి ట్రక్కులు కానీ వాళ్ళు కూడా మరి తప్పకుండా ఆర్టీసీ వాహనాల యొక్క మూమెంట్ను కూడా గమనించాలి. సో మేము కూడా అన్ని వెహికల్స్ మూమెంట్ను గమనించుకుంటూనే వెళ్తూ ఉంటాము. అయితే వెహికల్కి మధ్యన గ్యాప్ తోటి వెళ్లాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పట్టా పాస్ పుస్తకం ఆధారంగానే రైతు రుణమాఫీ చేస్తూ నూతన జీవో తీసుకురావాలని, అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సి వేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సుందరయ్య భవన్లో గురువారం పార్టీ జిల్లా కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. నాయకులు బండి దత్తాత్రి, దర్శనాల మల్లేష్, లంకా రాఘవులు, అన్నముల్ల కిరణ్, పూసం సచిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్ మాట్లాడుతూ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ చేస్తూ జీవోలో సవరణ చేయాలన్నారు. పట్టా పాస్బుక్ ఉన్న అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాల ఆధారంగా రుణమాఫీ వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఏజెన్సీ డిఎస్సి వేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, నిరుద్యోగులు చాలా పెద్ద సంఖ్యలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు. ఏజెన్సీ డిఎస్సి వేయాలి. అది వేయకపోతే ఇప్పుడు వేసినటువంటి జనరల్ డిఎస్సిలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపయోగం జరగదు. కాబట్టి దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. అట్లానే రైతు బంధు, ఇంతకుముందు ఇప్పుడు రైతు భరోసా అని పేరు పెట్టారు. దానికి సంబంధించి కూడా జూన్ నెలలోనే వేసేవాళ్ళు, ఇప్పుడు జూలై కూడా అయిపోవస్తుంది. రైతులకు పెట్టుబడి పెట్టేదే ఇప్పుడు కాబట్టి పెట్టుబడి సహాయంగా అది ఉండేది. వెంటనే రైతు భరోసా మొత్తం పోడు రైతులకి, కౌలు రైతులకి, వీళ్ళందరికీ ఉపయోగపడేలాగా వాటిని వెంటనే వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పోడు భూముల సాగుదారుల మీద తక్షణమే ఫారెస్ట్ డిపార్ట్మెంటు దాడులు ఆఫ్ చేయాలి. అట్లనే విష జ్వరాలు కూడా మొత్తం ఆదిలాబాద్ జిల్లా అంతటా కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్నాయి. ముందస్తు చర్యలుగా మెడికల్ క్యాంపులు ఎక్కడికక్కడ విస్తృతంగా విస్తారంగా పెట్టాలి. అయినా కూడా ఇది పరిష్కారం కాకపోతే హెల్త్ ఎమర్జెన్సీ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే హక్కు పత్రాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే జీవోలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రైతు రుణమాఫీ చెప్తున్నారో జీవోలో మాత్రం ఇంకా చేర్చలేదు. కేవలం రేషన్ కార్డు ప్రాతిపదిక మీదనే చేస్తామన్నారు. దాని మీద అందరూ కూడా వ్యతిరేకించారు. ఆ తర్వాత అసంతృప్తి వచ్చిన తర్వాత మేము తగ్గిస్తున్నాం, అది మేము గట్టిగానే దాన్ని తీసుకుంటున్నాం, కానీ మేము రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడేమో జీవోలో దాన్ని చేర్చలేదు. ఎక్కడైనా ఒక అధికారి టెక్నికల్గా ఆలోచించి కనుక దాన్నే ఇంప్లిమెంట్ చేస్తానంటే జీవోలో దాన్ని చేర్చకపోతే చాలామంది నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. నిజమైన రైతులందరికీ కూడా వర్తించేదానికి వీలుగా ఆ జీవోలో కూడా ఆ విషయాలు చేర్చాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా సిపిఎం జిల్లా కమిటీ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తాంసీ మండలంలోని బండల్ నాగాపూర్ రైతు వేదికలో రుణమాఫీ నిధుల విడుదల నేపథ్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడగా రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ రాజశేష, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, మండల ప్రత్యేకాధికారి వెంకటరమణ, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఏఓ రవీందర్, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. తాంసీ మండలంలోని సవర్గాం గ్రామానికి చెందిన రైతు మహేందర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ పట్ల రైతు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఎడ్లబండి ర్యాలీలో రైతు వేదికకు చేరుకున్నారు. రుణమాఫీ చేయడం పట్ల టపాసులు కాలుస్తూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 50,000 లోన్ తీసుకున్నారు ఏకకాలంలో. అవును సార్, ఏకకాలంలో రుణమాఫీ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది సార్ రైతుల్లో. మరోవైపు తలమడుగు మండలంలోని బరంపూర్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి మహేందర్, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కళ్యాణం రాజేశ్వర్, తలమడుగు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, ఏఈఓలు సరిత, సౌజన్య, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. మద్దతు తెలిపిన 34 మంది సభ్యులు. పదవి కోల్పోయిన జహీర్ రంజానీ పంతం నెగ్గించుకున్న బీఆర్ఎస్. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న పార్టీ నేతలు. అవినీతి ఆగడాలకు వ్యతిరేకంగానే అవిశ్వాసం ప్రవేశపెట్టాం. తిరిగి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే ముస్లిం అభ్యర్థినే నిలబెడతామని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. వ్యక్తిత్వాన్ని మరచిన వారికి గుణపాఠం తప్పదని వెల్లడి. ప్రశాంతంగా ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు. 2 సెషన్ల వారీగా పరీక్షల నిర్వహణ. కేంద్రం వద్ద అభ్యర్థులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.